హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను వేసుకున్న ఫ్రాక్ మొన్న స్టిచ్చింగ్ చేశానండి. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను కానీ ఎక్కువ మంది చూడలేదన్నమాట. సో మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. ఈ ఫ్యాబ్రిక్ నేను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ శారీ నేను నైట్ వచ్చిందండి మీషో నుంచి. చూడగానే ఎంత బాగా నచ్చేసిందంటే చిలకాకు పచ్చ అంటారు కదా, ఆ టైపు పెద్ద బార్డర్ వచ్చింది. పింక్ పళ్ళు అవన్నీ కూడా వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ స్టాక్కి. నేను పెట్టిన అరగంటలో మొత్తం కూడా సేల్ అయిపోయినట్టుంది. సో నాకు పెద్దగా లాభం కూడా రాలేదండి. మహా వస్తే ఒక 40 రూపాయలు 50 రూపాయలు వచ్చి ఉంటే అంతే. ఎవరైనా రిటర్న్ పెట్టేశారనుకోండి ఆ 50 రూపాయలు కూడా రావన్నమాట. ఈ మెయిన్ ఇదే లాస్ మనకి. మెయిన్ వచ్చేసి పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిందంటే ఎవరు కొనరు కదా, ఆ రీల్ ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇంకా ఎవరు చూడరు. మళ్ళీ ఇంకొక రీల్ చూస్తారు, ఇదేమో అట్లనే పెండింగ్ ఉండిపోతుంది. అది స్టాక్ వచ్చే టయానికి దీని మీద క్రేజ్ తగ్గిపోతుంది. సో అలా మనకి బెనిఫిట్ అనేది రాదు. ఇవి మొత్తానికి 6 బ్లౌజులు అండి. పాపం ఎక్కడి నుంచో వచ్చి కస్టమర్. అప్పట్లో నేను ఒకప్పుడు ఆన్లైన్ స్టిచ్చింగ్ చేసేదాన్ని కదా, అప్పటి నుంచి కూడా మన ఫాలోవరు చాలాసార్లు కాల్ చేశారు. నేను కుట్టలేకపోతున్నానా సరే వెయిట్ చేసి మొత్తం మీద ఒక 6 బ్లౌజులు తీసుకొచ్చి ఎప్పుడు ఇచ్చినా పర్లేదండి అన్నారనమాట. చాలా దూరం నుంచి వచ్చారు పాపం. అయితే దీనికి లైనింగ్లు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంటే మొత్తం కూడా తడిగా అనిపించిందండి కొంచెం. అసలు పేరుకే అంటే చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటాయి కానీ ఈ కబోర్డ్లు మాత్రం వేస్ట్ అండి. స్మెల్ వస్తున్నాయని చెప్పేసి ఎవ్రీ మంత్ బాల్స్ వేస్తూనే ఉంటాను. స్మెల్ రాకుండా కొంచెం బాగుంటుంది కదా అని, అంటే మీరే చెప్పారు అది కూడా అని. అవి వేసుకుంటే బాల్స్ వేసుకుంటే స్మెల్ అనేది రాదక్క, ముక్కు వాసన అలాంటిది రాదు అని. అయితే అలాగే వేశాను, బాగానే ఉందనుకున్నాను. కానీ అంతా కూడా క్లాత్లన్నీ కూడా మెత్తగా చెమ్మగా అసలు లుక్ అనేది పోయింది. మొత్తానికి ఏదో ఓల్డ్ క్లాత్ లాగా షైనింగ్ అంతా పోతుందండి. అమ్మో ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పేసి బయట అన్నీ ఓపెన్ చేసి బయట పెడుతున్నాను అనమాట, కొంచెం గాలి తగులుతుందని. నాకు అనిపించింది ఎప్పుడైనా ఆ కబోర్డ్లు చూసి మోసపోకుండా. నాకు అసలు నచ్చలేదండి. అలా కటన్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది, గాలి కూడా వెళ్తుంది చక్కగా, ఏ పురుగులు కూడా పట్టవు. ఇప్పుడు కబోర్డ్లో మొత్తం కూడా అంటే దాని పక్కనే వాష్రూమ్ కూడా ఉంది, దానివల్ల తడి ఏమో. కానీ వాష్రూమ్కి గోడలకి మన అవి ఉన్నాయండి, టైల్స్ ఉన్నాయి, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. కానీ గాలి వెళ్ళలేక లోపల మగ్గిపోతున్నాయి క్లాత్లన్నీ. ఇలాగే ఉంటే మొత్తం కూడా పాడైపోతాయండి, అస్సలు బాగోవు. తొందరగా పాడైపోతాయి అనమాట, సీకిపోతాయి మొత్తం కూడా. అసలే చాలా తెచ్చి పెట్టుకున్నాను, ఒక్కొక్క 10 మీటర్స్ పెట్టుకున్నాను, టైం వేస్ట్ అయిపోతుంది కదా అందుకుని. ఈ క్లాత్ పర్ మీటరు 180 రూపీస్ అనుకుంటా. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే బండకేసి కుట్టినా కూడా పోదండి, అంత స్ట్రాంగ్గా ఉంది. కావాలంటే ఈ పిక్ షేర్ చేసుకుని అనుగారు పంపించండి క్లాత్లు ఉన్నాయని. నేనైతే ఇలా కుట్టుకున్నాను, పైన కింద కూడా అలాగ మనకి వర్క్ వచ్చేటట్టు. మొత్తానికి 4 మీటర్లు తీసుకున్నానండి. అయితే ఇప్పుడు లైనింగ్ ఒకటే ఉంది నా దగ్గర, ఇంకా 5 వాటికి కావాలి. నేను బయటికి వెళ్తాను ఇప్పుడు, వెళ్ళి తెచ్చుకుంటాను. అంటే ఇప్పుడు ఆరబెట్టేసుకుంటే మనకి చక్కగా ఆరిపోతాయి కదా. ఎంత మెత్తగా ఉన్నాయి, చేతితో పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయండి. గాలి తగలక పాడైపోతాయి అనమాట క్లాత్లని. అదైతే 20 మీటర్లు తెచ్చి పెట్టుకున్నా, 20 పైనే ఉంది. ఇంకా బ్లాక్ కలర్ ఎప్పుడు రన్నింగ్ అవుతుంది కదా అందుకని. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు తడిపి ఆరబెట్టేసుకుంటే ఒక బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు. దీన్ని తీసి పక్కన పెట్టేస్తా. ఇంకా వంట పనికి వస్తే మీతో ఒక విషయం షేర్ చేయాలి. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి, నేను తెలియక చేశాను. యాక్చువల్గా ఏమైందంటే నాకు వస్తే ఒకేసారి బల్క్లో వస్తాయండి ఆర్డర్స్ అంటే ఇవి మీషో నుంచి. అయితే ఒక 5, 6 ఒకేసారి ఒకలే తీసుకొచ్చిస్తారు. వెంటనే రాగానే కొంచెం నీట్గా రెడీ అయిపోయి మొత్తం కూడా ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసి రిటర్న్ పెట్టేస్తాం. అంటే అలా రిటర్న్ పెట్టామనుకోండి ఏమవుతుందంటే మనకి వెంటనే డబ్బులు పడతాయి కదా, మళ్ళీ బుక్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి వెంటనే రిటర్న్ పెట్టేస్తాను అనమాట. 5, 6 అయినా సరే 8 అయినా సరే ఎన్నైనా సరే వెంటనే పెట్టేస్తారు కదా, ఒకరికి ఇచ్చేస్తారు రిటర్న్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే డైలీ ఒక్కరే వస్తారనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు వస్తారు. అంటే ఒక్కొక్క కంపెనీకి ఇస్తారనమాట రిటర్న్. షాడో ఫాక్స్ అని ఇంకా వేరే ఉంటాయండి కంపెనీస్. రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే మనకు అలవాటే కాబట్టి కాల్లో చెప్తానమాట, నేను బయట ఉన్నానన్నా మీరు అక్కడ పెట్టేసాను తీసేసుకోండి అని. అలవాటు అయిపోయింది ఇంకా. అయితే ఈ మధ్యన ఏంటంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు అనమాట. ఒక్కొక్కసారి నేను ఏమన్నానంటే మీరు రావట్లేదు ఏంటి, ఇది వరకు కొత్త వాళ్ళు వస్తున్నారు అని. అవునా కొత్త వాళ్ళు వస్తున్నారా, ఎవరు వస్తున్నారని అడిగితే చెప్పాను అనమాట. నేను ఒక తింగర మొహం దాని కదా, ఉన్నట్టు వాగేశాను. అయితే అక్కడ ఏమైందంటే వాళ్ళకి మధ్యన గొడవలు వచ్చేసినాయి నా వల్ల. అది ఎప్పుడు నేను వస్తాను కదా, నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇది అదని వాళ్ళు కొట్టేసుకున్నారంట. నెక్స్ట్ డే వచ్చి వేరే అతను వచ్చి మేడం ప్లీజ్ మీతో ఎవరితోనూ చెప్పకండి నేను వచ్చానని,
ప్లీజ్ రిక్వెస్ట్ అని. సరే అన్నాను. అప్పుడు అర్థమైంది. అసలా నాకు నోరు ఆగదు. ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. పాపం వాళ్ళకి గొడవలొచ్చినియి. దేంట్లైనా కొంచెం ఉంటదండి. ఏ ఫీల్డ్‌లో అయినా సరే ఇలాంటివి ఉంటాయన్నమాట పాలిటిక్స్ అనేవి. ఒకరే సంపాదించుకోవాలని కొంతమంది అనుకుంటారు. ఇంకొకరికి వెళ్ళకుండా మనమే తీసుకోవాలని ఇంకొకరు అనుకుంటారు. అలా ఉంటదనమాట. అయితే నాకైతే కొంచెం ఇలాంటివన్నీ తగ్గించుకుంటే మంచిది ఎగస్ట్రాలు. మన పని మనం చేసుకుని ఎవరొస్తే ఏంటి, ఎవరు తీసుకుంటే ఏంటి, ఒకరి మధ్యన ఒకరు గొడవలు పెట్టకుండా చక్కగా నా తీసేసుకుని వెళ్ళిపోతేనే బెస్ట్ ఏమో అనిపించింది. కాబట్టి మీరైనా సరే తీసుకున్నామా మళ్ళీ రిటర్న్ ఇచ్చామా అంతే. ఇంకా ఇలాంటి ఏం మాట్లాడుకుని ఉంటే బెస్ట్. ఇది వాళ్ళకి మళ్ళీ గొడవలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యన కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారనమాట. వాళ్ళకి అడ్రస్ చెప్పడం, మళ్ళీ అక్కడ ఉందని తీసుకోమనడం, ఇవన్నీ కూడా తలనొప్పుకుంటున్నాయి కదా అని చెప్పేసి ఈ మధ్యన రావట్లేదు. ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారంట. నన్ను కాదని నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, నన్ను కాదని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారని ఆయన కొంచెం గొడవ పెట్టుకున్నారంట అక్కడికి వెళ్ళి. సో కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు ఛాన్స్ ఇస్తారు కదండి, ఒక్కరికి ఇవ్వరు కదా. అయితే వీళ్ళకి ఏంటంటే రిటర్న్కి 20 రూపీస్ ఎంత ఇస్తారంటే, అంటే ఒక్క పార్సిల్ తీసుకెళ్తే 20 రూపీస్ అంట. అంటే రిటర్న్ తీసుకెళ్ళిన 20 రూపీసే, డెలివరీ ఇచ్చిన 20 రూపీసే. మొత్తం కూడా పెట్రోల్ అన్నీ వీరవేనంట. ఒకసారి కొంచెం క్లోజ్ అవుతారు కదా, అడుగుతూ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఒక పికప్కి 20 రూపీస్ ఇస్తారండి, ఒక డెలివరీకి 20 అలా వస్తుంది. మీది 10 పికప్స్ అనుకోండి, 10 × 20 200. అదే డెలివరీ అనుకోండి అలాగే 10, 200 400. అయితే మరి పెట్రోల్కి డబ్బులు సరిపోతాయా అంటే ఇక్కడిక్కడే అంట, ఆ పక్క గల్లీలు ఒక 4-3 గల్లీలు అంతేనంట, ఇంకా అంత దూరం వెళ్ళరంట. సో దానివల్ల వాళ్ళకి అంత పెట్రోల్ ఏమి ఎక్కువ అవ్వదు, సరిపోతుంది, బాగానే పర్లేదు అన్నారనమాట. సో ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశాను. గుడ్లు అయితే ఎగ్స్ కర్రీ చేస్తున్నాను. 3నండి, నేను తినట్లేదు ఎగ్స్ కూడా. కొన్ని రోజులు మానేస్తే బెస్ట్ కదా. గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా, నేను ఎగ్ తినను కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండాలని సన్నగా కట్ చేశాను. చూసారా ఎంత సన్నగా కట్ చేశానో. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత సన్నగా కట్ చేయడం, లేదంటే లావుగా కట్ చేసేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. ఈసారి సన్నగా మెల్లగా కట్ చేశాను. వీడియో కూడా ఫాస్ట్గా ఏం పెట్టలేదు. నేను ఆ వీడియో కొంచెం లేట్గా, అంటే కొంచెం తక్కువ లెంత్ అయింది కదా అందుకని చెప్పేసి. సో ఫస్ట్ ఆయిల్ వేసేసి, ఇది జస్ట్ ఎలా అంటే టమాటా కర్రీలా చేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసేసి మగ్గపెట్టేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మోస్ట్లీ రోజు పెట్టడానికైతే ట్రై చేస్తాను వీడియోని, ఒకరోజు కూడా స్కిప్ చేయకుండా. వీలైతే ఇలా బాగా మగ్గబెట్టేసుకుని ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను. ఇది షీట్ చూడండి, ఈ షీట్ ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. బయట ఎక్కడ దొరకదేమో నాకు తెలిసి, ఏమో మరి నేనైతే ఎప్పుడు చూడలేదు, డీమార్ట్లో కానీ ఎక్కడ కూడా చూడలేదు. దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం దీని మీదే కలిపేసుకోవచ్చు అనమాట. ఇదివరకు నేను ప్లేట్లో కలిపేదాన్ని కదా, ఒక వీడియోలో చూసాను. దీని మీదే కలిపేసుకుని మంచిగా దీని మీద చపాతీలైనా పూరీలైనా దీని మీద చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎలా కలిపేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా ఇలా కలిపేసుకుని శుభ్రంగా ఇలా పక్కన పెట్టేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ ఉప్పు వేసి కలిపాను. చపాతీలు చేస్తున్నాను. పొద్దున్నే చపాతీలు పని పెట్టుకున్నాను. ఎంత హడావిడి అయిపోయిందంటే అనవసరంగా పెట్టుకున్నానేమో అనిపించింది నాకు. పిండి లేదు, బయట నుంచి తెద్దామంటే ఎందుకులే ఖర్చు అనిపించింది నాకు. అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇంట్లోనే కదా ఉండేది. 120 రూపీస్ అయిపోతుందండి. ఒక ఇడ్లీ పిండి, ఒక దోశల పిండి తెచ్చాను అనుకోండి, 120 రూపీస్ అయిపోతుంది. అది ఒక 10 నిమిషాలు కష్టపడి చేసుకుంటే ఆ 120 మిగులుతాయి కదా అనిపించింది. అప్పుడంటే ఆ ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి ఏదో అలా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మళ్ళీ పని కట్టుకుని వెళ్ళాలి కదా, అంత అవసరమా అని అనిపించి ఇంకా ఈ మధ్యన తగ్గించేశాను అనమాట. ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టేశాను. ఈ షీట్ మీద చేస్తే చూసారా, మనకి కొంచెం క్లీన్ చేసే పని కూడా తగ్గుతుంది, ప్లేట్లు కడిగే పని కూడా. పిండి కలిపిన ప్లేట్లు కొంచెం గట్టిగా ఉంటాయి, నానబెట్టి బాగా తోమాలి కదా, ఆ పని ఉండదు అనమాట. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసాను మూత పెట్టేసి. ఇంకా అందులోపు కర్రీ అయితే నేను మళ్ళీ సపరేట్గా చేశానులేండి. శనగపిండి కర్రీ అయితే చేశాను. ఎంత బాగా కలిపితే చపాతీలు అంత బాగా వస్తాయంట. పూరీలైనా చపాతీలైనా ఇంకా మనకి బజ్జీలైనా సరే. బజ్జీలు కూడా బాగా కలపాలంట మైదా పిండితోటి. నాకేమో కలపలేను, కలపకపోవటం రాకపోవటం వల్ల అవి ఏమో సరిగ్గా రావు, మంచిగా పొంగుతాయంట. ఈసారి మా వారి చేత కల్పించాలి పిండి, ఆయనతో బాగా గట్టి కలుపుతారు. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేశానండి.
మూత పెట్టేస్తే కొంచెం అయిపోతుంది పని. టమాటాలు కట్ చేశాను, టమాటా ఉల్లిపాయ కలిపి వండుతాను. మూత పెట్టేస్తే కొంచెంసేపు బాగా నానుతుంది కర్రీ. అయితే ఎందుకో ఎగ్స్ కలర్ చేంజ్ అయిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లేదంటే నిల్వ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గరే తెలీదు. కానీ నేను ఇలా బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయడం. బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది కదా. పెద్ద మంట మీద పెట్టాను తొందరగా పని అవుతుందని. ఇంకా అంతలోపు చపాతీలు కూడా చేసేయాలి. పిల్లలు ఎక్కువ తినలేదు మరి ఎందుకో, ఎప్పుడు చపాతీ అంటే ఇష్టంగానే తింటారు. పొద్దునే కదా తినబుద్ధి కాలేదేమో. ఎప్పుడు నేను నైట్ చేస్తానండి. అన్నీ రౌండ్ రౌండ్ చేసేసి పక్కన పెట్టేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియో షూట్ చేయలేదు, ఓన్లీ వంట వీడియో షూట్ చేశాను అనమాట. ఫోన్ వచ్చింది, మీకు చూపిస్తా ఫోను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఇప్పుడు ఏం చూపించను. ఇంకా దాన్ని మంచి రోజు చూసి ఓపెన్ చేయాలా. ఏంటో కొన్నాను కానీ మనసంతా ఎలా ఉంది, అవసరమా అంత రేటు పెట్టి. మరి ఇప్పుడంటే సీజన్ లేదండి. లాస్ట్ టైం ఎంత ఇబ్బంది అయిపోయిందో తెలుసా దసరాకి. అసలు ఏది పట్టుకున్నా ఫుల్ అయిపోయింది, మెమొరీ ఫుల్ అని. ఈయనతో కొంచెం మొండిగా ఉండి బ్రతిమలాడి ఎలాగో కొనిపించుకున్నా. 6 నెలలు బ్రతిమలాడితే కానీ కొనలేదు. ఆ డబ్బులు మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తాయో ఏంటంటే రోజు పెడతాను నేను వీడియోస్. బయటికి వెళ్ళినప్పుడు కూడా మిస్ అవుతున్నాయంటే ఎంత 3,000 కూడా రావట్లేదు నీకు లాక్స్ ఛానల్ మీద, ఎందుకు అంతగా పెట్టడం అని. ఇంకా మన వాళ్ళు మిస్ అయిపోతున్నారు కదా. నాకు కూడా ఇంకా ఎవరితో మాట్లాడతాను, ఇంట్లో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా స్టిచ్చింగ్ పని, ఈ పని మాట్లాడితే ఇంకో వీడియోలో మీతోనే. ఏమైనా సలహాలు ఇస్తే మీరే కదా ఇచ్చేది. లాంగ్ వీడియో చాలామంది చెప్తున్నారండి. ఇంకా లాస్ట్కి ఏమైందంటే వాళ్ళకి విసుకొచ్చేసింది అనమాట. చెప్పి అక్క మీ వీడియోస్ మిస్ అవుతున్నాం, రోజు పెట్టండి అక్క అని చెప్పి వాళ్ళు కూడా చిరాకు వచ్చేసి ఇంకా పెట్టడం కూడా, కామెంట్స్ పెట్టడం కూడా మానేశారు. ఇంకా కొన్ని రోజులకి నన్ను కూడా మర్చిపోతారు. అందుకనే కొనుక్కోవాలనిపించింది. కానీ మామూలు ఫోన్ కొందాం అనుకున్నాను కానీ మళ్ళీ దాని క్లారిటీ ఉండదని చెప్పేసి 22,000 దాకా అయిందండి పోకో X7. నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇన్స్టాగ్రామ్లోని, ఇంకా దీంట్లో కూడా పెడతాను యూట్యూబ్లో కూడా. ఆ డబ్బులు పోగవ్వాలంటే కనీసం ఒక 7-8 నెలలు పడుతుందేమో, అంతే కదా. సో ఇక టమాటాలు కూడా వేసేసానండి. ఇక్కడ కూడా మగ్గిపోయింది. కొంచెం పసుపు వేసేసి ఉప్పు వేసేసి మళ్ళీ పెడతాను. ఒకవైపునేమో చపాతీలు, ఇంకో వైపున పొద్దున ఎంత హడావుడిగా ఉంటుందో. కెమెరా పెట్టేసి ఇంకా నేను మర్చిపోయాను అనమాట. ఇంక ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు పని అని, అంటే ఆన్ చేసి ఆఫ్ చేసి వీడియో షూట్ చేస్తానండి. ఇంకా పెద్ద తలనొప్పి ఉందని చెప్పేసి అలాగ ఆన్ చేసి ఉంచేసాను. ఇంక ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇది అయిపోయిందండి. ఇది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గ్రేవీ కొంచెం టేస్టీగా ఉంటుందని. దీన్ని కూడా బాగా మగ్గబెట్టేసి మూత పెట్టేశాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత జస్ట్ అది మనకి కారం వేయాలి కదా, కారం కూడా వేసేసుకుని ఇంకా వాటర్ వేసేసి బాగా మరిగిపోయి నూనె అంతా తేలిన తర్వాత ఎగ్స్ వేసేయటమే. అయితే ఇక్కడ ఎగ్స్ని కుక్కర్లో పెట్టాను. ఒక సిస్టర్ ఒకసారి అడిగారనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కుక్కర్లో అలాగా ఎగ్స్ ఉడకపెట్టడము సిస్టర్ అంటే. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా అయితే నాకు తెలీదు. నేను ఎక్కువ యూట్యూబ్నే కదా ఫాలో అయ్యేది, అందులో చూశానమాట. చూస్తే కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసింది. అబ్బో ఇదేదో బాగానే ఉంది, మనం కూడా ఇలాగే చేయొచ్చు అని చెప్తే కరెక్ట్గా వచ్చేసిందండి. అంటే చాలా తక్కువ టైంలోనే ఉడికిపోయినాయి అనమాట. అదే మనం గిన్నెలో వేసి ఉడకపెడితే కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం ఏం పట్టలేదు, బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. పొద్దున పనులకు కొంచెం ఈజీ ఉంటుంది. ఇంకా అంతలో మా వారు వచ్చారనమాట. నాకు అసలు చెయ్యి తిరగట్లేదు, అక్కడ ఇక్కడ ఫుల్ వర్క్ ఉంది. కొంచెం చూడమంటే వాటర్ వేశారు, కొన్ని వేశారు. అంత కొన్ని వేస్తే ఎట్లా మళ్ళీ మాడిపోతుంది, కొన్ని ఎక్కువ వేయమంటే మళ్ళీ కొన్ని వేశారనమాట. వాటర్ వచ్చే టైము, పిల్లలు వెళ్ళే టైము అంతా కూడా ఒకటేసారి వచ్చేస్తుందండి. అసలు ఎంత ఇబ్బంది అయిపోతుందంటే ఇంకా మూత పెట్టేసుకుని ఇంకో కొంచెంసేపు అది మగ్గిపోతే అయిపోతుంది. ఇంకా అప్పటిదాకా ఇది ఉడుకుతూ ఉంటుంది.
ఇంకా పక్క నుండి నేనైతే మొత్తం కూడా చపాతీలన్నీ చేస్తాను. అది ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ షీటు మన వాళ్ళు ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారని. చూసారా, ఎగ్స్ ఒక 3 విజిల్స్ వేయించాను అంతే, ఇంకెక్కువ వేయించలేదు. 3 విజిల్స్కే బాగానే అయిపోయింది. ఈజీగా వచ్చేస్తుంది. కలర్ ఒకటే మారింది, అది ఎందుకో మారిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ టేస్ట్ అంతా కూడా బాగానే ఉందంట, ఏం పాడైపోయినట్టు అలా ఏం లేదనమాట. ఇవన్నీ తీసేసి స్లోగా శుభ్రంగా కడిగేసి, మీరు ఫ్రై చేస్తారా చేయరా? నేనైతే ఫ్రై చేయనండి. యాక్చువల్ చేస్తే బాగుంటుంది అంటారు కానీ నేను చేయను అనమాట. విటమిన్స్ పోతాయంట కదా ఫ్రై చేస్తే దాంట్లోవి. ఉడకబెట్టేసి నార్మల్గానే పెట్టేస్తాను. మా వారికి చాలా ఇష్టం, ఫ్రై చేసి చేయమంటారు. నాకేమో విటమిన్స్ అన్నీ పోతాయంట, వద్దులేండి ఇలా తినేస్తేనే సరిపోతుందని నేను చేయను అనమాట. నిన్న ఒక స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. అదే కొంచెం ఈజీగా ఉండేటట్టు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ వ్యూస్ రాలేదు. చాలా మంచి వీడియో. అసలు ఒక్కొక్కసారి ఇంత కష్టపడి పెడతాను కదా, కనీసం పెట్టిన డబ్బులు కూడా, అంటే మనకి ఒక బ్లౌజ్ కటింగ్కి స్టిచ్చింగ్ చేస్తే ఎంత వస్తుందో దాంట్లో ఒక పావంతు కూడా రాదనమాట. ఒక్కొక్కటి అయితే కొన్ని అయితే వస్తాయండి, కొన్ని అయితే డబుల్ వస్తాయి. ఇప్పుడు నేను 200 తీసుకుంటున్నాను అనుకోండి, 300 వస్తాయి. ఒక్కొక్కసారి అయితే 200కి 10 రూపాయలు కూడా రాదు తెలుసా. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ చూసారు కదా, ఆ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కదా, మీరు చెప్తే నెంబర్ 15 రూపాయలు వచ్చింది. అసలు ఎందుకంటే ఆ 15 రూపాయలు నేను ఎడిటింగ్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటాను. అలాగే చేస్తుంది ఒక్కొక్కసారి యూట్యూబ్, ఏంటో అర్థం కాదు. ఒక్కొక్కసారి ఎక్కువ హైప్ ఇస్తుంది, ఒక్కొక్కసారి కింద పడేస్తుంది. ఇంకా దాని మీద నమ్ముకోకుండా అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యే ముందుకు వెళ్తేనే బెస్ట్ యూట్యూబ్ అన్నది. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా కొంతమంది నేర్చుకుంటున్నారు, పోనీలు అని చెప్పేసి అలా వెళ్ళాలి. కానీ డబ్బు మీద ఆశతో మాత్రం వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం మనకి ఫీల్ అవ్వాలి, ఏం రావట్లేదు అని. ఆ ఫీలింగ్ తోటి ఏం పెట్టాలని కూడా అనిపించదు. అందుకు నేను అసలు ఏం ఫీల్ అవ్వను. ఇదిగో మీరు అన్నారు కదా మనకి ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి అక్క చూడండి అని, పెడుతున్నాను కానీ అసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదండి. మరి ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో, మానిటైజేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి దీంట్లో కూడా అని చూస్తున్నాను. మీరు చెప్పినప్పటి నుంచి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. పెట్టడం అయితే పెడుతున్నాను, చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, చాలా మంచిగా వస్తుంది రెస్పాన్స్. కానీ కొంచెం కులుమొహాలు ఉంటారు కదా, ఆ కులుమొహాలే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెక్కడికి వెళ్ళినా ఈ బాధ తప్పదేమోలే మా అలాంటి వాళ్ళకి. నేను ఓన్లీ ఇవే పెడుతున్నానండి, స్టిచ్చింగ్ సంబంధించినవి రివ్యూస్ అంతే, ఇంకేం పెట్టట్లేదు. అంటే వ్లాగ్స్ అవి ఏం పెట్టట్లేదు, జస్ట్ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రమే పెడుతున్నా. అవి కొంచెం నాలెడ్జ్ రిలేటెడ్ కదా, అయినా సరే దానికి కూడా కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నీ మొహంలో ఉందని, ఏం బాగాలేదని. ఇంకా అందరికీ నచ్చాలని ఏముంది, నచ్చిన వాళ్ళు చూస్తారు అంతే కదా. ప్రతి ఒక్కరికి నచ్చినట్టు కుట్టాలంటే కష్టం. మనకు వచ్చిన విద్యని 10 మందికి నేర్పించడమే అంతే. ఇప్పుడు చపాతీలు కూడా ఫ్రై చేస్తున్నాను. ఫుల్ హీట్లో ఉన్నప్పుడు చేస్తేనే అవి కొంచెం గట్టిగా అవ్వట్లేదు. ఇంకా హాట్ బాక్సులు కూడా వేస్తున్నానండి. హాట్ బాక్సులు వేస్తే కూడా బాగుంటాయి కదా, అందుకునే. సో చపాతీలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ చేశాను. ఆ కర్రీ వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం హడావిడి అయిపోయింది. అప్పటికే పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది అనమాట. శనగపిండి చట్నీ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే పంపించేసి ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నానండి. 11 అయింది ఇప్పుడు టైం వచ్చేసి. మీ దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుందో ఏమో వీడియో. ఇప్పుడు అయింది పనులన్నీ. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఇంకా నాకు కటింగ్, ఆ స్టిచ్చింగ్లు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ వీడియో ఎడిటింగ్లు అవన్నీ చేసుకోవాలి. అసలు మొత్తం కూడా ఫోన్ మీద ఆధారపడి ఉంటుందండి నాదంతా కూడా. ఫోన్ లేకపోతే మెమొరీ ఫుల్ అయిపోయింది అనుకోండి, అస్సలు పని అవ్వదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో, చూసారు కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ వేయకుండా చేస్తే హీట్ ఉండదంట, ఆయిల్ వేస్తేనే చపాతీ హీట్ అంట. నాకైతే అస్సలు పడదండి.
చపాతీ వేసుకుని తిన్నానంటే హీట్ చేసేసి కళ్ళన్నీ మండిపోతే నైట్ నిద్రే ఉండదు అసలు. కానీ ఏంటో ఆ మందుల వల్ల అంటే మనకి దురదలు వస్తున్నాయని చెప్పేసి మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా, చాలా మత్తుగా ఉంటున్నాయి. కానీ ఈ మధ్యన పర్లేదు, బాగా తగ్గిపోయినాయి. ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు ఆయన, పెద్ద ఆయన 60 years అలా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా చపాతీలన్నీ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేశాను. సో పిల్లలు వచ్చే టైంకి ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి, గట్టిగా అవ్వవు అనమాట. ఇదివరకు అయితే అప్పడంలాగా అయిపోయి చపాతీలు చేస్తే అది కూడా రాదు, చపాతీ చేయడం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు పర్లేదు. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేశాను. స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేసి ఇంకా పిల్లలకైతే పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.